ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది ఎప్పటికీ జరగదు. పదవని అందరికీ చెప్పు తీసుకొట్టినట్టు సమాధానం చెప్పాడు కదా. ఆడు అసలైన మగాడంటే సిసలైన మొగుడంటే. మన పెళ్ళైన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు నీ వల్ల నేను ఇబ్బంది పడిన క్షణాలు లేవు వేద. కానీ ఈ మధ్య నీ వలన నేను కూడా అందరి ముందు తల దించుకుని నిలబడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా అవని శ్రీకర్ల ముందు వేద. నీ అనుమానం నీతో పాటు నన్ను కూడా ఎంత దూరం తీసుకువెళ్తుందో అర్థం కావట్లేదు వేద. చూసావుగా వాళ్ళిద్దరి బంధం, విన్నావుగా శ్రీకర్ అవని గురించి ఎంత గొప్పగా మాట్లాడాడో. అవని సత్యాల మధ్య ఉన్నది స్వచ్ఛమైన స్నేహం మాత్రమే అని నేను నమ్ముతున్నాను. వాళ్ళిద్దరి విషయంలో ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి హడావిడి చేయకు. అది పద్ధతి కాదు వేదా. నువ్వు అవనిని అనుమానిస్తున్నావన్న విషయం జనాలకు తెలిస్తే జనాలు నిన్ను అపార్థం చేసుకుంటారే తప్ప అవనిని అనుమానించరు. అవని క్యారెక్టర్ అలాంటిది. నా కుటుంబంలోకి, నా ఊరిలోకి అడుగుపెట్టి ఎన్నో త్యాగాలు చేసి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నావు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకో, కాపాడుకో. ఇంతకు మించి నేనేం చెప్పలేను వేదా. మీరు మీ మేనకోడలి విషయంలో ఎంత చెప్తున్నా నాకు మాత్రం నమ్మకం కలగడం లేదు. అవని సత్యల మధ్య ఉన్నది స్వచ్ఛమైన స్నేహమని మీరంటున్నారు. స్నేహానికి కొన్ని హద్దులుంటాయి. హద్దుల్ని వాళ్లు చెరిపేస్తున్న తర్వాత అది స్నేహం ఎందుకవుతుంది? అక్షయ తన స్నేహితురాలి కూతురు కాబట్టి ఇంటి వరకు వచ్చి స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకుని బయలుదేరాడంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నేను తట్టుకోలేకపోయాను కూడా. సత్యకి అక్షయ్కి మధ్య ఏదో బంధం ఉందని నాకు అనిపిస్తోంది. ఊరుకో అవని, ఊరుకో. నేను నిన్నేమైనా అంటే నువ్వేడవాలి, కానీ ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటే ఏడవాల్సిన అవసరం లేదు. పరిస్థితులకు తల వంచి ఆ రాముడు తన సీతను అనుమానించాడేమో, కానీ నేను నా సీతను ఎప్పుడూ అనుమానించలేను. ఊరుకోవని, ఏడవకు. అమ్మకి ఈ మధ్య ఏమైందో అర్థం కావట్లేదు. స్నేహబంధాన్ని తప్పుగా ఊహించుకుంటుంది. మనం పల్లెటూరికి వెళ్ళకముందు నేను చూసిన అమ్మ వేరు, ఇప్పుడు నేను చూస్తున్న అమ్మ వేరు. ఉన్నట్టుండి అత్తయ్యకు నేను నా కూతురు ఎందుకంత దూరం అయిపోయామో అర్థం కావడం లేదు బావా. మేమేదైనా తప్పు చేస్తే ఆ తప్పుని నిరూపించి మాకేదైనా శిక్ష వేస్తే భరించగలవు. ఏమీ లేని దానికి కూడా తన మాటలతో, తన ప్రవర్తనతో ఇబ్బంది పెడుతుంది. ఎందుకు ఇంతలా మారిపోయిందో తెలియడం లేదు. అత్తయ్యని నేను అమ్మలా చూసుకోవడం లేదా బావా? అత్తయ్య గౌరవాన్ని కాపాడడం లేదా?
ప్రతి ఇంట్లో కోడలు ఎలా ఉంటున్నారో ప్రతి అత్తకు తెలుసు. నువ్వు కోడల్లా దొరకడం మా అమ్మ చేసుకున్న అదృష్టం. ఈ మాట గతంలో అమ్మ ఎన్నోసార్లు అందరి ముందు అనింది. మన బంధువుల ముందు అంది, మన ఊరి వాళ్ళ ముందు అంది. అలాంటిది ఎందుకు మారిపోయిందో, దాని వెనకున్న కారణమేంటో నాకు తెలియటం లేదు. ఎవరేమనుకున్నా నా దృష్టిలో నువ్వు గొప్పదానివి. అమ్మవారి కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటే మాకు అంత పుణ్యం వస్తుంది. నీలాంటి భర్త దొరకడం నా అదృష్టం బావా. నువ్వు నాకు అండగా లేకపోతే ఈ కుటుంబం నా మీద లేనిపోని నిందలు వేసి బయటకి గెంటేస్తుంది. నీ కాళ్ళు కడిగి నేను నీళ్లను నెత్తిన చల్లుకోవాలి బావా. అవని, నా భర్త గొప్పవాడని నాకు తెలుసు, కానీ అక్కడ అందరి ముందు గతంలో జరిగినవన్నీ గుర్తు పెట్టుకుని వాళ్లకు గుర్తుకొచ్చేలా చేసి నా వ్యక్తిత్వాన్ని కాపాడావు. ఓ భార్యకు ఇంతకంటే భాగ్యం ఇంకేం కావాలి బావా? ఇటువంటి భర్తను మించిన సంపాదన ఇంకేం ఉంటుంది? మన బంధం ఇలా ఉండకపోతే మన మధ్య దూరం వచ్చేస్తుంది బావా. ఎంతమంది వచ్చినా మన బంధాన్ని ముక్కలు చేయలేరవని. నువ్వు ధైర్యంగా ఉండు. నేను అమ్మా నాన్నల జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి అమ్మా నాన్నలకు సంతోషం లేదు. అమ్మా నాన్నల కోసం నేనేదో ఒకటి చేయాలి. ఏడవకు, ఊరుకో. చిన్నప్పుడు అమ్మా నాన్నలకి దూరం అయ్యాను. కొన్ని సంవత్సరాల తర్వాత దగ్గరయ్యాను. మేం కలిసిన తర్వాత నా జీవితం మారిపోతుంది అనుకున్నాను. వాళ్ళు సంతోషంగా ఉంటారు అనుకున్నాను. మరి ఇలా జరుగుతుందేంటి స్వామి? సోది చెప్తానమ్మ సోది, సోది చెప్తానమ్మ సోది. అమ్మ అయితే నా వలన మరీ ఇబ్బంది పడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.